టాపిక్ నేను ప్రత్యూష. ఈ నెల 13న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం. గురువారం నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్లో కొద్ద గొప్ప వానలు. కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు. 4 రోజుల ముందే వెదర్ మ్యాన్లు ఇచ్చిన లేటెస్ట్ ఇన్ఫో ఇది. కానీ ఈ మాత్రం దానికి పొంగిపోనక్కర్లేదు. ఎల్నినో తాకిడి మొదలైపోయి అల్పపీడనాలు పెద్దగా ప్రభావం చూపక రుతుపవనాలతో పడే చెదురుమదురు వానలతో సరిపెట్టుకోలేక సతమతమైపోతున్నాడు సగటు రైతు. తెలంగాణలో అయితే నిన్నటి దాకా పొంగి పొర్లిన జలాశయాలకి సడన్ గా వరద పడిపోయింది. ఇన్ఫ్లో తగ్గడంతో జూరాల, నారాయణపూర్ డ్యాంలకి గేట్లు ఎత్తినట్టెత్తి మళ్లీ మూసేశారు. అంటే ఇవి జస్ట్ కంటి తుడుపు వానలే తప్ప పనికొచ్చే వానలు కాదు. అక్టోబర్ దాకా ఈ మాయదారి వానలే తప్ప మంచి వానలు ఉండవు. ఈ విషయాన్ని జూలైలోనే తేల్చేశారు సాగు స్పెషలిస్టులు. మరి పంటలు ఎండి, కడుపులు మాడి, కరువు కాటకాలు వచ్చేదాకా చోద్యం చూడాల్సిందేనా? నో వే అంటున్నారు మన పాలకులు. వరుణుడి కటాక్షం కోసం ఎవరి దారిలో వాళ్ళు ట్రయల్స్ చేస్తున్నారు. ప్రకృతికి సమాంతరంగా సైన్స్నో, టెక్నాలజీనో, ట్రెడిషన్నో దేన్నో ఒకదాన్ని పట్టుకుని ఒక్క చినుకు ప్లీజ్ అని ఆరాటపడుతున్నారు. డీటెయిల్గా చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో. వాటర్ రిసోర్సెస్ ఎక్కడైతే పుష్కలంగా ఉంటాయో అక్కడే నాగరికత వర్ధిల్లుతుంది. ఇది చరిత్ర చెప్పిన నిజం. కానీ చిన్న చిన్న చెలమల నుంచి పెద్ద పెద్ద నదులు దాకా ఏవైనా సరే నిండాలంటే వాన చినుకులు తప్ప ఇంకొక సోర్స్ లేదుగా. మరి ఆ వానలే మొండికేస్తే ప్రకృతి మాత అడ్డం తిరిగి ఋతువులు తారుమారై ఒక్క సీజన్లో వానలు కురక్కుపోయినా జనజీవితాలు ఆగమాగమైపోతాయి. అదే ఇప్పుడు మన దేశంలో జరగబోతోంది. పూర్వపు జమానాలో వరుణుడు ముఖం చాటేసి వర్షాభావం ఏర్పడితే రాజులు పూనుకుని యాగాలు, యజ్ఞాలు చేసి వానలు కురిపించేవాళ్ళు. ఇప్పుడు అదే బాధ్యతని ఈ ఆధునిక రోజుల్లో మన పాలకులు భుజానకెత్తుకున్నారు. కాకపోతే చిన్న తేడా. కొందరు దైవత్వాన్ని నమ్ముకుంటే ఇంకొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీని ఫాలో అవుతున్నారు. మేఘమా కురవవే అంటూ వేడుకుంటున్నారు. వైఎస్ మేఘమదనం, రేఖా గుప్తా క్లౌడ్ సీడింగ్, రేవంత్ వరుణ యాగం, కర్ణాటక వర్షధారి. భగవానికి వర్షం కోసం ఎవరి ఎక్సర్సైజ్ వాళ్లదే. ఒకరిది సైన్స్, ఒకరిది టెక్నాలజీ. వరుణుడి కరుణకు దారేది. కురిసే వానలు కాదు, కురిపించే వానలు. పోటాపోటీగా పాలకుల ఋతురాగాలు. అసలేం చెప్తున్నాయి పురాణాలు? సమృద్ధిగా వర్షాలు కురవాలి, ప్రాజెక్టులు నిండాలి, పంటలు పండాలి, రైతు కళ్ళు ఆనందంతో మెరవాలి. ఇది కదా కావాలి. ఇందుకోసం ఎందాకైనా అంటున్నారు మన పాలకులు. కృష్ణానది ఒడ్డున నాగార్జున సాగర్ దగ్గరున్న విజయ్ విహార్ ప్రాంగణంలో మహావరుణ యాగం. పూర్ణాహుతిలో సతీ సమేతంగా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలి, పాడి పంటలతో వర్ధిల్లాలన్నది ఆకాంక్ష. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్విక్కులు 11 హోమగుండాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది వరుణయాగం. అటు సింహాచలం, శ్రీశైలం, వేములవాడ పుణ్యక్షేత్రాల్లో కూడా వారం రోజులుగా మంత్రులు, మిగతా ప్రజాప్రతినిధులు వరుణయాగం నిర్వహిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నుంచి, ఎల్నినో భయాల నుంచి తప్పించమని వేడుకుంటూ వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గతంలో కూడా అనేక మంది పాలకులు చేసిన ప్రయత్నమే ఇది. ఆ మాటకొస్తే వర్షాల కోసం యాగం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కొందరు ముఖ్యమంత్రులకున్న గాఢమైన సెంటిమెంట్. 2016, 24లో కూడా తెలుగు నేలపై తీవ్రమైన వర్షాభావం ఏర్పడినప్పుడు అప్పటి పాలకులు యాగాల మీదే ఆధారపడ్డారు. ఐఎండీ గణాంకాలతో పోల్చి చూసుకునే అవకాశం లేకపోయినా యాగం తర్వాత నమోదైన వర్షపాతం లెక్కలు సంతృప్తికరంగానే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పడే వానలు యాదృచ్ఛికమా లేక యాగ ఫలితమా అనే వాదోపవాదనలకు చోటే లేకుండా పోయింది. 1993లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో 11 రోజుల పాటు 50 ఆలయాల్లో
వరుణ జపం నిర్వహించారు. 2008-9లో వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో మహావరుణ యాగం చేశారు. 2016లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్షాల కోసం ఆలయాల్లో వరుణ జపాలు, యాగాలు నిర్వహించాలని ఆదేశించారు. 2019లో సీఎం కేసీఆర్ జల సంకల్ప యాగం చేశారు. 2023లో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీనివాస మంగాపురంలో వరుణ యాగాలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో యాగం తర్వాత భారీ వర్షాలొచ్చాయి. 2024 సెప్టెంబర్ 1న జరిగిన యాగం తర్వాత తెలంగాణలో ఏకంగా 97.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ ఈ వానలకు వాతావరణ వ్యవస్థలే కారణమంటుంది ఐఎండీ. గతంలో చంద్రబాబు, జగన్, కేసీఆర్ రాష్ట్ర శ్రేయస్సును ఆశించి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమం, రాజశ్యామల యాగం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి వరుణయాగం చేయకపోయినా యజ్ఞంతో ఫలం ఖాయమన్న సంకేతాలిచ్చారు. అందుకే యాగాల కోసం పెట్టే ఖర్చుపై అపోజిషన్ పార్టీలు కూడా రాద్ధాంతానికి దిగే సాహసాలు చెయ్యవు. ఎందుకంటే పార్టీ ఏదైనా అందరూ రైతు పక్షమే. ఆ వాన చినుకు కోసం, ఆ కరువు నివారణ కోసమే ఆరాటం. కానీ వరుణయాగం జస్ట్ ట్రెడిషన్ అని ఈజీగా కొట్టిపారేసేదేం కాదు. దీనికి బలమైన శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. పైగా మోడర్న్ డేస్ లో సైంటిస్టులు ప్రూవ్ చేసిన పక్కా సైన్స్ ఇది. మూఢనమ్మకాలని, పబ్లిసిటీ స్టంట్ అని అవతల వైపు నుంచి విమర్శలొస్తే రావచ్చు. కానీ వరుణయాగం వర్కౌట్ అయ్యేదే అన్న నిజాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కార్యక్రమం పూర్తి కావాలంటే ఎంతో సుగంధ ద్రవ్యాలు, సమిధలు, 9 రకాలైన సమిధలు ఎప్పుడైతే సమర్పించి ఆవు నెయ్యితోటి మనం హోమం చేస్తామో, ఈ హోమ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఆ హోమం చేసినప్పుడు హోమం యొక్క ధూమం ఆకాశంలోకి వెళ్ళినప్పుడు, అంటే పొగ, ఈ హోమం యొక్క పొగ ఆకాశంలో పోయి మేఘావృతమై వర్షించడం జరుగుతుంది. వర్షాలకు అధిపతిగా భావించే వరుణుడిని ప్రార్థిస్తూ నిర్వహించే వైదిక కర్మే వరుణయాగం. ప్రాంతం, సంప్రదాయం, నిర్వహించే విధానంలో తేడాలు ఉన్నప్పటికీ వరుణయాగంలో సంకల్పం, కలశ పూజ, వరుణదేవత ఆరాధన, మంత్రోచ్చారణ, హోమం, ఆహుతి అన్నీ హేతుబద్ధమే అని శాస్త్రం చెప్తోంది. యజ్ఞగుండంలోని అగ్నిలో నెయ్యి, సమిధలు, హోమ ద్రవ్యాలు, వనమూలికలు సమర్పించడం ఒక కీలక ఘట్టం. ఈ క్రతువుకు వానలు కురవడానికి సైంటిఫిక్ గా ఓ లింక్ అయితే ఉంది. ఆవిరి రూపంలో, ఆ పొగ రూపంలో సూర్య భగవానుడి దగ్గరికి వెళ్తాయి. ఆ సూర్యమండలంలోకి వెళ్తాయి. సూర్య భగవానుడు ఏం చేస్తాడు? ఎండాకాలంలో తన యొక్క శక్తితో ఆ నీటిని ఆవిరిగా మార్చి సూర్యమండలంలో పెట్టుకుంటాడు ఆయన. వాటిల్ని ఈ మన హోమ ధూమం ఇటువంటివన్నీ కలిసిన తర్వాత వీటితో కలిపి ఆ ఉదకాలను వదిలిపెడతాడు అని అది శాస్త్రం చెబుతూ, ఆయన తీసుకెళ్లిన నీటి కంటే కూడా సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని శాస్త్రం. అంటే ఇక్కడి నుంచి ఆయన ఆవిరి రూపంలో తీసుకెళ్లిన నీళ్ళకి 1000 రెట్లుగా మనకు వర్షధారల రూపంలో కురిపించి మంచి సువృష్టి కలగజేసి మనందరం కూడా సుఖశాంతులతో ఉండేట్టుగా ఆ పరమాత్మ చేస్తాడు అని దానికోసం చెప్పి ఇక్కడ అనేక మంది దేవతలను ఇక్కడ ఆవాహన చేసి వాళ్ళకి పూజలు చేయటం. ఆకాశంలో ఉష్ణోగ్రత, తేమ, గాలి కదలికలు, వాతావరణ పీడనం లాంటి అనేక అంశాల ఆధారంగానే మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాల్లో సూక్ష్మమైన నీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. నేల మీద జరిగే యాగంలో వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉంటాయి. వీటిలో కొన్ని కణాలు మేఘాల్లోని నీటి బిందువులపై ప్రభావం చూపి దానితోనే చినుకులు పడే ఛాన్స్ ఉంది. అందుకే విశ్వాసం, విజ్ఞానం రెండూ కలిసిన తంతుగా చెప్తారు వరుణ యాగాన్ని. మంత్రాలకి చింతకాయలు రాలతాయి లేదో కానీ యాగాలకి చినుకులు మాత్రం రాలతాయి. పురాణాలే కాదు, సైన్స్ కూడా అదే చెప్తోంది. వేదం, పురాణం, శాస్త్రం, ఆచారం, విశ్వాసం ఇవన్నీ ఒకవైపు, విజ్ఞానం ఒక్కటి ఇంకొకెత్తు. వర్షాల కోసం అన్ని దారులు వెతుకుతున్న పాలకులు అలా దొరికిన అన్ని దారుల్ని ట్రై చేస్తున్నారు. సహజ సిద్ధమైన వానకి ఆల్టర్నేటివ్స్ ని కనపడుతున్నారు. వాటిలో కొన్ని దైవికమైతే మరికొన్ని కృత్రిమం. అవును, క్లౌడ్ సీడింగ్ అనే ఆధునిక ప్రక్రియతో కురిసే వానల్ని ఎప్పటి నుంచో ఆస్వాదిస్తూనే ఉన్నాంగా. మనసా వాచా కర్మణ మహావరుణయాగం నిర్వహించి తన రాష్ట్రంలో ఓ మోస్తరు వానల్ని గట్టిగానే ఆశిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఎల్నినో దెబ్బకు జరుసుకుంటోన్న ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే రూట్లోకి వస్తున్నాయి. కానీ కేవలం ఆధ్యాత్మిక రూట్ ని మాత్రమే నమ్ముకోకుండా
టెక్నాలజీ సాయంతో కూడా వానలకు వెల్కమ్ చెప్పే ప్రయత్నం ఇంకోటి. ఆ విధంగా చిత్తశుద్ధితో ట్రై చేసి గతంలో అడ్వాంటేజ్ పొందిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. వర్షానికి అవసరమైన కణాలను మేఘాల్లోకి పంపించేది వరుణయాగం. వర్షానికి అనుకూలంగా ఉన్న మేఘాన్ని గుర్తించి దానిలోకి కొన్ని ప్రత్యేక కణాలను ప్రవేశపెట్టడమే క్లౌడ్ సీడింగ్. సిల్వర్ అయోడైట్, పొటాషియం అయోడైట్ లాంటి కొన్ని మిశ్రమాలను విమానాలతో మేఘాలపై కుమ్మరిస్తారు. వరుణయాగం మత విశ్వాసం అయితే క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్. రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే, వానలు కురిపించడం. అప్పుడు క్లౌడ్స్ ఏర్పడినప్పటికీ సఫిషియెంట్గా వర్షం పడదు. అయితే ఆ క్లౌడ్స్ నుంచి ఈ వర్షాన్ని పెంచడానికి క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతి ఏమిటంటే, మనకి ఈ క్లౌడ్ నుంచి మనకి వర్షం పడాలి అంటే ఈ క్లౌడ్లో ఉన్నటువంటి తేమ వాయు రూపంలో ఉంటుంది. దాన్ని మళ్ళీ మనము లిక్విడ్ వాటర్గా కూడా మార్చి తర్వాత ఐస్ క్రిస్టల్గా మారినప్పుడు అది ఈ వెయిట్ వల్ల మనకి గురుత్వాకర్షణకు గురయ్యి మనకి వర్షంలాగా పడుతూ ఉంటుంది. క్లౌడ్ సీడింగ్ అనగానే 20 ఏళ్ల కిందటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ హయాంలో జరిగిన మేఘమథనమే గుర్తుకొస్తుంది. అగ్ని ఏవియేషన్ అనే సంస్థకు 50 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చారు. తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఏపీలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2007 నుంచి 2 ఏళ్ల పాటు మేఘమథనం నిర్వహించారు. మేఘమథనం మంచి ఫలితాలిచ్చిందని అప్పట్లో మంత్రి రఘువీరారెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో వర్షపాతం పెంచడానికి, కరువు నుంచి తప్పించుకోవడానికి క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు మీదే గ్రాండ్ గా ఆధారపడింది. 2003లో ప్రాజెక్ట్ వరుణ పేరుతో క్లౌడ్ సీడింగ్ చేసినా సరైన ఫలితాలు రాలేదు. తర్వాత ప్రాజెక్టు వర్షధారి అని పేరు పెట్టి 2017లో మరోసారి ట్రై చేసింది. బెంగళూరు, గడక్, యాద్గిరి జిల్లాల్లో ప్రయోగించింది. మేఘాల్లో ఉండే 10 మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న చిన్న చిన్న నీటి బిందువులను 50 మైక్రాన్ల వర్షపు నీటి బిందువులుగా మార్చడానికి చాలానే శ్రమించింది. ప్రత్యేక విమానాల నుంచి కెమికల్స్ వెదజల్లి మేఘాల్ని మచ్చిక చేసుకుని కొద్దిలో కొద్దిగానైనా ఫలితాన్ని దక్కించుకుంది కర్ణాటక సర్కార్. ఇది మన ఇండియాలోనూ ఇతర దేశాల్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ దీని యొక్క యాక్యురసీ కానీ దీని యొక్క సక్సెస్ రేషియో కానీ చాలా తక్కువ. ఎందుకంటే 10 to 15% రెయిన్ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంది. కానీ కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో 1980s నుంచి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. కానీ ఇది ఎక్కువ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆకాశంలో వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మనం క్రిస్టల్స్ పంపించడం ద్వారా ఆ మేఘాలని మనం వర్షం వచ్చేటట్టుగా దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాం. కానీ అదంతా సక్సెస్ జరగదు. చినుకు కోసం మేఘాలను చిలకరించాలన్న ఐడియాను ఢిల్లీ ప్రభుత్వాలు కూడా సీరియస్ గానే వర్కౌట్ చేశాయి. కానీ వీళ్లు ఆశించే వానలు తాగునీటికో సాగునీటికో కాదు, గాల్లో తేమను పెంచి కాలుష్య రక్కసిని తరిమి కొట్టడానికి. గతేడాది కాన్పూర్ ఐఐటి టెక్నికల్ సపోర్ట్తో 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృత్రిమ వర్షం కోసం క్లౌడ్ సీడింగ్ చేశారు. ఢిల్లీలో కృత్రిమ వానల ఎక్స్పెరిమెంట్ కొత్తదేమీ కాదు. గతంలో కేజ్రీవాల్ సర్కార్ కూడా ట్రై చేసింది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వాలకు క్లౌడ్ సీడింగ్ అత్యవసరంగా మారింది. సో దారులు ఏవైనా సంకల్పం మాత్రం ఒక్కటే, వరుణ దేవుణ్ణి ఫిదా చేయడం. క్లౌడ్ సీడింగ్ కూడా అంత ఈజీ ఏం కాదు. చాలా ఖరీదైన ఎక్స్పెరిమెంట్. దీనికంటూ ప్రత్యేకంగా విమానాలు ఉండాలి, కెమికల్స్ తయారు చేసుకోవాలి, స్పెషల్ ఎక్స్పర్ట్ సారథ్యంలో మాత్రమే జరగాలి. పైగా ఆకాశంలో మేఘాలు లేకపోతే ఈ పద్ధతిలో వర్షాన్ని కురిపించడం అస్సలు సాధ్యం కాదు, పూర్తిగా అసాధ్యం. పైగా తేమతో కూడిన మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లౌడ్ సీడింగ్ పనిచేస్తుంది. పైగా మేఘాలపై వెదజల్లే రసాయనాలతో భూమి, నీరు కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది అన్నది మరో అనుమానం. రసాయనాలు చల్లిన తర్వాత గాలి వేగంగా వీస్తే మేఘాలు వేరే ప్రాంతానికి కొట్టుకుపోయి అక్కడ వర్షం పడే అవకాశం ఉంటుంది. 1950s నుంచి మేఘమథనం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటిదాకా దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు దక్కడం లేదు. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు క్లౌడ్ సీడింగ్తో 10 నుంచి 46% వరకు వర్షపాతాన్ని ఆశించవచ్చు. ఇన్ని ప్రతికూలతలు ఉండబట్టే చాలా రాష్ట్రాల్లో క్లౌడ్ సీడింగ్ జోలికి వెళ్లట్లేదు. అందుకే ప్రభుత్వాలైనా ప్రజానికమైనా చీప్ అండ్ బెస్ట్ అంటూ వానల కోసం వేరే ఆల్టర్నేటివ్స్ వైపు చూస్తున్నారు. ఎల్నో టైంలో కృత్రిమ క్లౌడ్ సీడింగ్ చేయొచ్చు కదా అని. ఎల్నోకి క్లౌడ్ సీడింగ్కి అసలు కుదరదు. క్లౌడ్ సీడింగ్కి ఏంటంటే ఎల్నో పరిస్థితులు చాలా వేడెక్కిన వాతావరణంతో పరిస్థితులు. ఆ పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లౌడ్ సీడింగ్ ఉపయోగపడవు. క్లౌడ్ సీడింగ్ పరిస్థితులు ఎప్పుడంటే మన మాన్సూన్ టైంలోను కానీ, లేకపోతే ఉత్తర
హై ఆల్టిట్యూడ్లో కనుక శీతల టైంలో డిసెంబర్ జనవరి ఆ ప్రాంతాల్లో కానీ ఋతుపవనాలు ఫెయిల్ అయ్యి వర్షాలు రాకముందు క్లౌడ్స్ మాత్రం ఉండి వర్షాలు రాకపోతే అటువంటి టైంలో ప్రయత్నాలు చేయడానికి క్లౌడ్ సీడింగ్ ఉపయోగపడుతుంది. వర్షాలు ఆలస్యమైన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, పూజలు, జలాభిషేకాల సీన్లు చూస్తూనే ఉన్నాం. పాలకులే కాదు, ప్రజానికం కూడా తమకు తోచిన రీతిలో తమ విశ్వాసాల్ని అమల్లో పెట్టేస్తారు. ఎల్నినో సీజన్లో అయితే రైతుల్లో ఆందోళన మరీ పెరిగిపోయింది. కోడుమూరులో 30 కిలోమీటర్లు నడిచి వెళ్లి తుంగభద్ర నది నీళ్లతో దేవుడికి అభిషేకం చేశారు. ఆలూరులో చిన్నారులు ఇంటింటికి తిరిగి బిందెలో నీళ్లు పోయించుకుని బొడ్రాయికి 1001 బిందెలతో అభిషేకం చేశారు. పులగుందలో మహిళలు భిక్షాటం చేశారు. దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని చోట్లయితే కప్పలకు పెళ్లిళ్లు చేశారు. ములుగు జిల్లాలో దేవుని గుట్టపైకి ముళ్లబాటలో నడుచుకుంటూ వెళ్లి బండపాయసం పూజలు చేశారు రైతులు. మరికొన్ని చోట్లయితే నీళ్లలో కూర్చుని వరుణయాగం చేశారు. ఇలా చేస్తేనే వానలు కురిసి పంటలు పండుతాయని వాళ్ల నమ్మకం. యాగాలు, హోమాలతో వానలు పడతాయా అంటే ఆ సందేహానికి ఉంది ఓ క్లారిఫికేషన్. ఒకే శృతిలో క్లియర్ కట్ ఫ్రీక్వెన్సీతో చేసే వేద మంత్రోచ్చరణలు శక్తివంతమైన సౌండ్ వేవ్స్ క్రియేట్ చేస్తాయి. ఈ ధ్వని కంపనాలు వాతావరణంలో ఒత్తిడిని పెంచి మేఘాల్లోని నీటి అణువుల కదలికలపై ప్రభావం చూపి ఆ విధంగా వర్షం పడుతుందని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తోంది. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశ రాజులు ఇలాంటి కార్యక్రమాలు బాగా చేశారు ముందుగా. తర్వాత ద్వాపర యుగంలో కూడా ఈ ధర్మరాజాదులు కూడా చేశారని మహాభారతంలో కూడా కలదు. కనుక ఏమిటి అంటే పురాణాలలో, ఇతిహాసాలలో మంచి మంచి మహానుభావులు, రాజాధిరాజులు కూడా ఇలాంటి కార్యక్రమాలు, క్రతువులు నిర్వహించి కేవలం ధర్మ సంస్థాపన చేసి ఉన్నారు. వానాకాలంలో సహజ సిద్ధంగా కురవాల్సిన వానలు ఇప్పుడెందుకు కురవడం లేదు? ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో ఫియర్ పీక్స్ లో ఉంది. ఇండియాలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎల్నినో ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఇది నిజంగానే మన దేశానికి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరం ఎల్నినోని, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని తట్టుకునేందుకు మనందరం సమాయత్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డే టు డే వెదర్ ఫోర్కాస్ట్ కూడా రైతులకి చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక యాక్షన్ ప్లాన్ అయితే మండల వారీగా, గ్రామ వారీగా క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విలేజ్కి ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంది. ఈ క్లౌడ్ సీడింగ్ తర్వాత వరుణయాగాలు వీటితోని మనము మొత్తం ఓవరాల్గా పరిస్థితిని అయితే ఇంపాక్ట్ చేయలేము. అందుకని ఒక హోలిస్టిక్ ప్లాన్ ఫర్ ఎంటైర్ స్టేట్ అండ్ ద కంట్రీ ఈజ్ రిక్వైర్డ్ నౌ. వర్షాధార పంటల మీద ఆధారపడే ప్రాంతాల్లో రిజర్వాయర్లు, భూగర్భ జలాలు తగ్గి ఖరీఫే కాదు రాబోయే రబీ సీజన్ కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎల్నినో హెచ్చరికలతో ప్రభుత్వాలు అటెన్షన్ లోకి వచ్చేశాయి. వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని సీరియస్ గా అంచనా వేసి ముందస్తు చర్యలపై ఫోకస్ పెట్టేశాయి. దాంతో పాటు ఎల్నినోకు విరుగుడు కోసం ఇలా వరుణ యాగాలు కూడా చేస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ ఇంతకంటే మనం చేయాల్సింది వేరే ఉంది. వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం సరే, ఆ వచ్చిన వానని ఒడిసి పట్టుకోవడం కూడా ఒక ఛాలెంజే కదా. రెండింటిని బాధ్యతగా తీసుకోక తప్పదు. లేని నీటి కోసం, రాని వాన కోసం పాకులాడే కంటే ఉన్న నీటిని కాపాడుకోవడంపై కూడా ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు. భూగర్భ జలాలు పెంచుకోవడం, ప్రతి చుక్కను పొలానికి చేర్చడానికి కూడా ఒక యజ్ఞంలా చేసినప్పుడే ఎంత ఎల్నినోనైనా భరించగలం. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.